ఈ రోజు మా మమ్మీ ఇంట్లో సమ్మక్క పూజ చేసింది. మేడారం జాతర టైంలో ఖచ్చితంగా ఇంట్లో పూజ చేస్తుంది. మళ్ళా జాతరకి పోయి వచ్చిన తర్వాత కూడా ఇంట్లో పూజ చేస్తాం. మేడారంలో అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకోకపోవడమే మంచిది. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసు, మేము ఆల్రెడీ చిన్న మేడారం, రాజాపేట్ మండలం, కురారం సమ్మక్క సారక్క జాతరకి అయితే పోయి వచ్చినాం. దర్శనం అయితే చేసుకొని వచ్చినాము. చూడని వాళ్ళు ఉంటే నా పేజ్ లో పోస్ట్ చేసినా చూడండి. ఇక ఈ రోజు నేను చికెన్ బిర్యానీ అండ్ చికెన్ పకోడీ చేస్తున్నా. ఎందుకో తెలియదు, నేను పర్ఫెక్ట్గా అయితే కుక్ చేయను. బట్ మా ఇంట్లో వాళ్ళైతే నేను ఎట్లా చేసినా కూడా బాగుందనే చెప్తారు. ఇక వీళ్ళ ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంది. నేను అంత కష్టపడి చేసినందుకు నన్ను అయితే అస్సలు డిసప్పాయింట్ చేయరు, బాగుందనే చెప్తారు. ఓన్లీ మా ఇంట్లో వాళ్ళైనా మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇట్లనే ఉంటారా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మా సాయికి ఆఫీస్ ఉండే, సో మా సాయి అయితే రాలేడు. ఇక మా సాయి కోసం క్యారేజ్ అయితే పంపిస్తున్నా ఆఫీస్కి. నాన్ వెజ్ పంపిస్తున్నా అని చెప్పేసి బాక్స్కి కాటుక పెట్టిన అండ్ బొగ్గు కూడా వేసిన అనమాట. ఇక ర్యాపిడో బుక్ చేసి పంపించిన.